జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించి ఒక 25 మంది మహిళా వాలంటీర్స్ సెల్ఫ్ గ్రూప్గా క్రియేట్ అయ్యి వాళ్ళ విలేజ్కి ఒక రోడ్డుని నిర్మించుకున్నారు. అయితే అంతకుముందు వాళ్ళ విలేజ్కి రోడ్డు కావాలని ప్రజాప్రతినిధుల్ని ఎంతమందిని కోరినా, ఎన్ని దరఖాస్తులు చేసుకున్నా కానీ ఎవరూ స్పందించలేదంట. అయితే వాళ్ళ కోరిక ఏంది, పండగలోపు అంటే దసరా లోపు వాళ్ళ విలేజ్కి ఏదైనా ఒక రోడ్డు వస్తే బాగుండు అనేది వాళ్ళ ఆశ. ప్రతి ఊరికి ఎంత మూల ఉన్నటువంటి ఊరైనా కానీ కనీసం తార్ రోడ్లు ఉంటున్నాయి ఈ రోజుల్లో, 21st సెంచరీ కాబట్టి. కానీ వాళ్ళ విలేజ్కి కనీసం అప్రోచ్ రోడ్డు కూడా లేదంట. మామూలుగా రోడ్స్ ఎన్ని రకాలు ఉంటాయి, తార్ రోడ్డు ఉన్నది, లేకపోతే సిమెంట్ రోడ్డు ఉన్నది, మామూలుగా మట్టి రోడ్డు ఉన్నది. మట్టి రోడ్డుని అప్రోచ్ రోడ్డు అంటారేమో బహుశా. అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఈ గవర్నమెంట్ చుట్టూ తిరగటాలు, లేకపోతే అర్జీలు పెట్టుకోవటాలు, వాళ్ళు వచ్చినప్పుడల్లా వేడుకోవటాలు, ఇవన్నీ కాదనుకొని వాళ్ళు డిసైడ్ అయ్యారు ఏంటంటే 25 మెంబర్స్ ఉన్నారంట. వాళ్ళ గ్రూపు ఏదైనా కానివ్వండి, మహిళా సంఘమో మరి ఏ గ్రూపో, మొత్తానికి 25 మంది మహిళలు ఉన్నారు. వాళ్ళు ఏమని డిసైడ్ అయ్యారంటే మొన్న జరిగిన దసరాలోపు వాళ్ళ ఊరికి ఒక రోడ్డు ఉంటే బాగుండు అని అనుకున్నదే తడవుగా గవర్నమెంట్ నుంచి వాళ్ళకి అమౌంట్ వచ్చేసరికి నెలకి 2,500 రూపాయల దాకా అమౌంట్ వస్తుందంట. ఏదో పథకం కింద 2,500 రూపాయలు వస్తాయంట వాళ్ళకి. కానీ వీళ్ళకి విలేజ్కి దారి లేదు. మామూలుగా కంచన్పూర్ అని ఒక గ్రామ పంచాయతీ కింద వీళ్ళ ఊరుంది. పిచ్చాల్పూర్ అనే ఏదో ఊరుంది, పిచ్చాలూరు ఏదో ఉంది. ఆ ఊరికి ఈ దారి లేదు. అంటే వీళ్ళ గ్రామం కాదు, గ్రామం కన్నా చిన్నదనమాట. అయితే వీళ్ళు ఏం చేశారు, ఒక్కొక్కరు 2,500 రూపాయలు పెట్టేసుకొని వాళ్ళ ఊరికి ఒక అప్రోచ్ రోడ్డు వేసుకున్నారు. ఏది గవర్నమెంట్తో కానీ ఆ పంచాయతీ కానీ సంబంధం లేకుండా ఎన్ని కిలోమీటర్లు ఈ పిచ్చాలూరు అనే ఊరు నుంచి కంచన్పూర్ అనే గ్రామ పంచాయతీ వాటికి వేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఒక వారం రోజుల్లోపే 2,500 రూపాయలు, 25 మంది 2,500 రూపాయలు వేసుకొని ఇంకా ఒక అడిషనల్గా ఒక 50,000 రూపాయలు పోగేసుకొని అందరు కలిసి 1 కిలోమీటర్ పైన 3 కిలోమీటర్ల పైనే వాళ్ళ ఊరికి ఒక అప్రోచ్ రోడ్డు వేసుకున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ ఉంది.